హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో షూట్ చేసేటప్పటికి మాకైతే ఫుల్ వర్షం పడుతూ ఉందండి. కానీ వర్షంలో ఏవైనా కొంచెం కారకారంగా పుల్ల పుల్లగా తినాలనిపించింది. అందుకని చెప్పి పచ్చిమిర్చి టమోటా పచ్చడినైతే చేసుకున్నా అండి ఆ రోజైతే. ఈ పచ్చడి ఎలా తయారు చేయాలనేది ఈ వీడియోలో అయితే చూడొచ్చు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం కారానికి తగ్గట్టు పచ్చిమిర్చిని అయితే తీసుకోవాలండి. అంటే కొంతమంది కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే కొంచెం తక్కువే తింటామని చెప్పొచ్చు అండి. అందుకని చెప్పి నేనైతే కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చిని అయితే బాగా నీట్గా కడిగేసిన తర్వాత స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నా అండి. కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు అయితే కొంచెంసేపు ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే వాటర్ ఉన్నప్పుడే మనం కనుక ఆయిల్ వేసి వేయించామంటే పచ్చిమిర్చి అనేది ఎందుకు కలర్ చేంజ్ అయినట్టు అనిపిస్తుంది అండి నాకు. అందుకని చెప్పి ఆ వాటర్ అంతా డ్రై అయ్యే వరకు జస్ట్ కొంచెంసేపే అలా వేగనిచ్చాక ఆ తర్వాత అయితే టమోటాలని ఇలా కట్ చేసి వేసుకోవాలండి. టమోటాలకి పైన ఇదిగో వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఎల్లోగా ఉంటుంది మిడిల్లో, అదైతే తీసేయాలండి. ఎందుకంటే అది పాయిజన్ లాగా అంటండి. అందుకని చెప్పి టమోటాలని కట్ చేసుకునేటప్పుడు అదైతే తీసేసి, ఇవేం చిన్న చిన్న ముక్కలుగా అవసరం లేదండి, పచ్చడికే కాబట్టి ఈజీగా వేగిపోతాయి. అందుకని చెప్పి నేను కొంచెం పెద్ద సైజు ముక్కల్ని కట్ చేశాను. టమోటాలు వేసిన తర్వాత ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలండి. ఈ పచ్చడికి ఆయిల్ ఏమి ఎక్కువ పట్టదు, ఎందుకంటే టమోటాలు ఆల్రెడీ గుజ్జు ఉంటుంది కదా. అందుకని చెప్పి మనం టమోటాలని పచ్చివి కాకుండా కొంచెం పండిన టమోటాలని కనుక తీసుకున్నామంటే మనం ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు, టేస్ట్ కూడా బాగుంటుందండి. నేనైతే ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేశాను. మనం వేగేటప్పుడే పచ్చడిని వేయించుకునేటప్పుడే కొంచెం రాళ్ళుప్పు తెలుసు కదండి, గళ్ళుప్పు అంటాము, ఆ ఉప్పు కనుక వేసేసామంటే ఏదైనా సరే ఉప్పు వేసామంటే త్వరగా కుక్ అవుతుంది. నేనైతే ఒక స్పూన్ గళ్ళుప్పు అయితే వేసుకున్నాను. మనం పచ్చడి దంచుకునేటప్పుడు ఎంత ఉప్పు కావాలో ఉప్పు చూసుకొని మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు, అలాగే జీలకర్ర వేసామంటే పచ్చడి అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. అందుకని చెప్పి కొంచెం జీలకర్ర, అలాగే ఒక ఆనియన్ అయితే కట్ చేసి వేసాయండి. అంటే పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోతుంది. ఇవి ఎందుకు అండి, ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పచ్చి పచ్చిగా ఉంటున్నాయి, పైన ఏమో బాగుంటాయి, లోపలేమో కుళ్ళిపోయినట్టు అయిపోతున్నాయి. అందుకని చెప్పి నేను చిన్న సైజ్ ఆనియన్స్ అయితే ఒక 2 తీసుకొని కట్ చేసి వేసాయండి, అంతే. ఆ తర్వాత బాగా కలుపుకొని క్యాప్ పెట్టేసామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. అంటే టమోటాలన్నీ బాగా వేగిపోతాయి. కోసం ఎక్కువసేపు ఏం వేయించాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే టమోటాల్లో గుజ్జు మొత్తం డ్రై అయిపోయిందంటే పచ్చడి అనేది టేస్ట్ అయితే అంత బాగుండదు. అందుకని చెప్పి ఎక్కువసేపు ఏమీ దాన్ని అయితే ఉడకనివ్వాల్సిన అవసరం లేదు. మనకి అర్థమవుతుంది, మిడిల్లో క్యాప్ తీసి చూసుకుంటూ ఉంటే పచ్చడి కోసం ఇది రెడీ అయిపోయిందా లేదా అని చెప్పి మనకైతే అర్థమైపోతుందండి. ఉడికేటప్పుడే కొంచెం చింతపండును కూడా తీసుకొని, నేనైతే చింతపండుని బాగా వాష్ చేసి అప్పుడైతేనే యూస్ చేస్తా అండి. బాగా కడుక్కొని అప్పుడైతేనే వాడుకోవాలి, ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో వస్తాయి కదండి, మట్టి మట్టిగా ఉంటుంది. అందుకని చెప్పి నేనైతే బాగా కడిగి ఆ తర్వాత అయితే దేంట్లో వేసినా సరే చింతపండునైతే ఖచ్చితంగా కడిగేసే యూజ్ చేస్తాను. కొంచెం చింతపండు వేసిన తర్వాత కొంతసేపు వేగనిచ్చామంటే మనం పచ్చడి చేసుకోవడానికైతే రెడీ అయిపోతుంది. ఇక్కడ కుక్కర్ క్యాప్ కనిపిస్తుంది కదండి, ఇంకో స్టవ్ మీద టమోటా పప్పునైతే చేస్తున్నా అండి. దానికోసమే అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. నేను ఏ పచ్చడినైనా సరే రోట్లోనే దంచడానికే ట్రై చేస్తా అండి, మిక్సీలో అయితే వేయను. ఎందుకంటే మిక్సీలో వేస్తే మరీ పేస్ట్ లాగా అయిపోతుంది, నాకైతే అస్సలు నచ్చదు. అందుకని చెప్పి నా దగ్గర అయితే ఒక చిన్న రోల్ ఉంది. ఎందుకంటే ఇంతకు ముందులాగా మనం ఎక్కువ ఏం చేసేది లేదు కదండి, కొంచెమే కాబట్టి హ్యాపీగా ఇలా రోట్లో వేసి దంచుకున్నామంటే మన చేతులకి ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ చాలా పనులు తగ్గించేసి బాడీకి ఏమి ఎక్సర్సైజ్ లేదేమో అనిపిస్తుందండి నాకైతే. కనీసం ఇలా వీలైనంత వరకైనా కొంచెం ఎక్సర్సైజ్గా ఉండేవి ఇలా పచ్చడి దంచుకోవడం, అప్పుడప్పుడు బట్టలు వాష్ చేసుకోవడం,
అలాంటి చిన్న చిన్న పనులైనా చేస్తూ ఉంటే కొంచెం మనకి ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తుందేమో అని అనిపిస్తుందండి నాకైతే. అందుకని చెప్పే నేనైతే పచ్చడిని రోట్లోనే వేసి దంచుతా అండి. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది పచ్చడి కోసం. అంతే అండి. మరీ టమోటాలని ఎక్కువ వేయించామంటే గుజ్జంతా డ్రై అయిపోయి పచ్చడి అనేది టేస్ట్ బాగుండదు. తెల్లగడ్డలు లాస్ట్లో తెల్లగడ్డలు వేసేసుకొని దంచేసుకున్నామంటే పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ పచ్చడి వేడి వేడి అన్నంలో పచ్చిమిర్చి టమోటా పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తిన్నామంటే ఇంకా దానికి మించిన ఫుడ్ వేరే ఇంకేది లేదేమో అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్నండి, అందుకని చెప్పే ఇలా వెజ్లోనే ఏమైనా వెరైటీలు అయితే ట్రై చేస్తూ ఉంటా. టమోటా పచ్చడి అనేది వేడి వేడి అన్నంలో కానీ దోశలో కానీ మనం గుంత పొంగనాలు వేసుకుంటాం చూడండి. గుంత పొంగనాల్లో కూడా పచ్చిమిర్చి టమోటా పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలంటే ఎవరైనా ట్రై చేసి చూడండి. సో ఇక్కడైతే నేను ఆ రోటి కింద ఒక క్లాత్ని అయితే వేసి, ఎందుకంటే ఆ సౌండ్లు వినిపిస్తూ ఉంటే స్టవ్ గట్టుకు కూడా ఎఫెక్ట్ లేకుండా ఉండాలంటే, ఎందుకంటే ఆ రాయి అలా పెట్టేసి ఉంచుతారు కదండి, అందుకని చెప్పి స్టవ్ కూడా ఎఫెక్ట్ లేకుండా ఉండాలి అంటే ఇలా ఒక క్లాత్ వేసుకొని దానిపైన అయితే రోల్ పెట్టుకొని, నేనైతే ఏ పచ్చడైనా సరే అండి, గోంగూర పచ్చడి ఏ పచ్చడైనా సరే ఇలా రోట్లోనే ఉంటానండి. కానీ రుబ్బేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా రుబ్బుకోవాలి, ఎందుకంటే పచ్చడి అయితే చిందిచ్చి మొహం మీద పడుతుందండి. నాకైతే ఎప్పుడు కళ్ళల్లోనే పడుతుంది. అందుకని చెప్పే ఇలా తిప్పుతూ ఉంటాను. అలా రుబ్బుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా రుబ్బుకున్నామంటే పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఈ క్లాత్ వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఆ చుట్టుపక్కలంతా పడిపోకుండా క్లాత్ పైన అయితే పడుతుంది. అది తీసి వాష్ చేసుకోవచ్చు. అందుకని చెప్పి నేనైతే ఇలా ఒక క్లాత్ని వేసి దానిపైన రోల్ పెట్టి పచ్చడిని అయితే చేస్తా అండి. సో నా పచ్చడి మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ధన్యవాదాలు.